డ్రగ్స్ అనేటటువంటిది రకరకాలైనటువంటి సమస్యలకు కారణమవుతుంది. అది ఇప్పుడు తెలంగాణలో విపరీతమైంది వాడకం. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడిప్పుడే ఆరంభమైంది. గంజాయి నుంచి డ్రగ్స్ వైపుకి టర్న్ అయ్యే పరిస్థితుంది. రాజకీయ నాయకులు స్టేట్మెంట్లు ఇస్తుంటారు తప్పించి శాశ్వత పరిష్కారం ఆలోచించట్లేదు. ఇక్కడ త్రిపుర రాష్ట్రం ఒక పాఠం. 828 మంది విద్యార్థులకు హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది అక్కడ. విద్యార్థులకి 47 మంది మృతి చెందారు. ప్రతిరోజు 7 కొత్త కేసులు నమోదవుతున్నాయి. వీళ్లలో ఎక్కువ మంది 220 స్కూళ్ళ విద్యార్థులట, 24 మంది కాలేజీ విద్యార్థులట. ఈ 828 మందిలో స్కూల్ విద్యార్థులే 220 మంది, కాలేజీ విద్యార్థులు 24 మంది. అంటే మాదక ద్రవ్యాల వినియోగం ఏ స్థాయిలోకి వచ్చింది అన్నటువంటిది ఇక్కడ ఆలోచించాల్సిన అంశం. త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ చెప్తోంది. దేశమంతా కూడా ఈ తరహా భయాందోళనలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి.